ఓం నమ శివాయ. శంకర పరమేశ్వర, అందరినీ అనుగ్రహించు, అందరికీ ఆనందాన్ని పంచు, అందరి కష్టాలను తీర్చబోయా స్వామి అని సత్యనిష్ఠుడు ప్రార్థన ముగించగానే ఇప్పుడు తేజస్సుని గురువుగారు 13వ సూత్రం సాధన పాదంలో సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగ అన్నారు. అంటే జాతి, ఆయుష్, భోగము, సకల సంపదలు అన్నీ కూడా ఇవన్నీ కూడా దేనివల్ల వస్తుందంటే పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ కర్మలు, పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్య పాప ఫలము అని చెప్పన్నారు. ఇప్పుడు జాతి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దీని ప్రత్యేకంగా మేము వెళ్తున్నప్పుడు అందరూ గ్రామస్తులు అడుగుతున్నారు, జాతి అంటే కులాల, మతాల ఏమని అని అడిగింది. నీవు తెలిసి కూడా అడుగుతున్నావు, అయినా మళ్ళా చెప్తాను. జాతి అంటే మానవ జాతి, అంతే కదా. మానవ కులం అనలేదు, మానవ గోత్రం అనలేదు. కులగోత్రాలు ఎవరి కులాలకు వాళ్ళకి ఉంటాయి. కులము, గోత్రము ఇవన్నీ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు. వారి వారి కులానికి వాళ్ళకు నేర్పించుకుంటారు ప్రత్యేకంగా. కనుక వాటికి సంబంధమే లేదు. జాతి అంటే మానవ జాతి. తర్వాత ఇంకొక జాతి పక్షి జాతి. వాటికి రెక్కలు ఉంటాయి, ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉంటాయి. శ్రావణమూర్తి లేచి కోడి ఎగరదెందుకు గురువా అన్నాడు. నాయన, నీ వింత వింత ప్రశ్నలు వేస్తూ ఉంటావు. కోడి ఎందుకు ఎగరలేదంటే దానికి భగవంతుడు రెక్కలు చిన్నది ఇచ్చాడు, శరీరం పెద్దది ఇచ్చాడు. కనుక అది ఇది ఎగరదు. మనం మానవులకు ఆహారం అయిపోవాలి కాబట్టి మనం ఎగరలేకుండా ఇట్లా ఉంటామని వాటి కర్మ అవి మానవులకు ఆహారం అయిపోతూ ఉంటాయి. కనుక వాటి జాతిని అనుసరించి కొన్ని ఎగిరి గాల్లో పోయేటి ఉంటాయి, కొన్ని కింద తిరిగేటి ఉంటాయి, రెండు కింద పైన కూడా పోయేటి ఉంటాయి. కనుక పక్షి జాతి అంటే మళ్ళీ పక్షుల్లో వేరే ఉన్నాయి. మన ఎట్లా మానవుల కులాలు ఉంటాయో అట్లా ఆ కులము, ఈ కులము ఏదో ఉంటాయి. అదేవిధంగా కాకి జాతి, కాకి కులము, గరుడ కులము, డేగ కులము, వాటిలో కులాలు వేరే వేరేగా అనేక జాతులు ఉన్నాయి. పక్షుల్లో అయితే మానవులో ఉన్న కొన్ని కులాలు ఉన్నాయి. పక్షుల్లో వేల రకాల జాతుల పేర్లు ఉన్నాయి. కానీ పక్షి జాతి అంటే పక్షిది ఒకటే జాతి. అందుకే గరుత్మంతుని పక్షి రాజా అంటారు. అంటే అన్ని పక్షుల కన్నా కూడా రాజు, కింగ్, ఈజ్ ద కింగ్. అందుకే నారాయణుడికి వాహనమైనాడు. ఆ తర్వాత ఆయనకొకరికే వచ్చింది గరుత్మంతుడికి, ఇంకొకరికి రాలేదు. ఇంకెవరు మోస్తామని నారాయణుని మోయలేరు కూడా. ఎందుకంటే నారాయణ ఆయన కొడుకు సృష్టికర్త, ఆయనకి బావ లయకర్త, చెల్లెలి పార్వతికి భర్త. కనుక ఇవి మనం గ్రహించాలి. ఈ జాతి అన్నప్పుడు కొందరు ఊహించుకోవచ్చు, అగ్రవర్ణాలు, హీనవర్ణాలు, నీచవర్ణాలు. అంతేకాని అగ్రకులమని నీచకులమని కడాలి, అది ఇందాక చెప్పుకున్నాం కూడా. కనుక జాతి అంటే జంతు జాతి. ఏదైనా కాదు, సింహం కాడ నుంచి కుందేలు వరకు ఇవన్నీ జంతు జాతులే. కీటకాలు కీటక జాతి, క్రిములు క్రిమి జాతి. ఇలా జాతులు, ఇలాంటి వాటిని జాతులు అనాలి. కనుక అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందని నువ్వు అడిగావో నాకు అర్థమైంది తేజస్విని. ఎందుకంటే కర్మానుసారం జన్మలు వస్తాయి. జాతి అనేది కూడా అదే వస్తుంది. జాతి అని అంటే మానవులకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జాతులు ఉన్నాయి. అంటే మన జ్ఞాన యోగ శాస్త్రం ప్రకారం. కాబట్టి ఏ జాతిలో అయినా పుట్టవచ్చు కర్మానుసారం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అమ్మ. కనుక మీరు వెళ్ళినప్పుడు ఇలా తెలియచేయండి. కుల భేదాలు అంటే కొట్లాడుకుంటారు ఒకరొకరు. మా కులం గొప్ప, మీ కులం గొప్ప, ఆ కులం గొప్ప, ఏ కులం గొప్ప. అన్ని కులాలు చివరికి కాటికి గొప్ప. ఏ కులం వాళ్ళైనా కాటికి పోవాల్సిందే. ఒకరి గాల్లో దహన సంస్కారాలు జరపరు, ఇంకొకరికి ఆకాశంలో జరపరు. అందరికీ భూమి మీదనే నిప్పో, లేదంటే భూమాత గుడిలోకో. కనుక ఎవరు ఏమీ
పట్టుకుపోయేది లేదు, తెచ్చేది లేదు అని మనం వేదాంతం చెప్తుంది. పుట్టేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకుపోవు. మధ్యలో ఉన్న దానికోసం అనేక ఆశలు, వేటలు, అనేక రకాలైనటువంటి మోసాలు, ద్వేషాలు, మంచి పనులు కూడా, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి చెడు రెండు ఉన్నాయి. సమాజం ఉన్నప్పుడు మంచి ఉండదు, చెడు ఉంది. చెడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, మంచి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు అనేది మనం ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయం అని చెప్పి తల్లి ఈ విధంగా బోధించని చెప్పారు. ఓం నమో నారాయణాయ నమః. కృష్ణం వందే జగద్గురు.